షాద్నగర్లో సునీత అనే మహిళ అలాగే ఆమె భర్త కుమారుడి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులంటూ కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అది కూడా చాలా లేటుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీని మీద సమగ్ర విచారణకు సీఎం కూడా ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటో ఆ మహిళను అడిగే ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? వాళ్ళ ఇంట్లో బంగారం పైసలు పోయినాయంట మేడం. మాకు మాత్రం తెలియదు. మమ్మల్ని అడిగిండ్రు. అడిగితే 24 తారీఖు అంటే అప్పుడు పోయినాయంట. మాకు తెలియదు. మమ్మల్ని 30 తారీఖు నాడు భీమయ్యను సునీతను పట్టుకెళ్ళిండ్రు. పట్టుకెళ్తే పోలీసులు పట్టుకోయారు. లేడీస్ అసలే రాలేదు. సార్ వాళ్ళే వచ్చిరు ఇంటికి గిట్టంగా. సార్ వాళ్ళే వచ్చి పట్టుకుపోయిండ్రు. పట్టుకుపోయి ఒక 9 దగ్గర అడిగిరు మేడం. తీయలేదని చెప్పినాం మేము. తీయలేదని చెప్పిన నేను. తీయలేదు కాబట్టి తీయలేదని చెప్పినాం. మా ఆయన అట్లా చెప్పిండు, నేను అట్లా చెప్పిన, నా కొడుకు అట్లే చెప్పిండు. నువ్వు ఇట్లా చేస్తావా అని అన్నారు. ఫస్ట్ మా ఆయనను కొట్టిరు, భీమయ్యను కొట్టిరు మేడం. భీమయ్యను కొట్టిన తర్వాత భీమయ్య ఇప్పి నాకేసిరు. నా చీర ఇప్పేసిరు, నా లంగా ఇప్పేసిరు. మళ్ళీ నా మొగంది సెట్ నాకేసిరు. నా లాగ్ కొనుక్కొచ్చి వేసిర్రు. కొనుక్కొచ్చి వేసి ఇక బత్తనే ఉన్నా మేడం. ఇక అట్లా అని కాలు ఇట్లా చాపి ఆ కాలు కట్టేసిర్రు. వెనకాల చేతులు కట్టేసిర్రు. చేతులు కట్టేసి ఒక లేడీస్ పోలీసు తలకాయ ఇట్లా మధ్యలో అల్లి పెట్టుకొని తలకాయ ఇట్లా పట్టుకుంది. ఎంట కట్టేసిర్రు. మళ్ళీ కట్టి మధ్యలో పెట్టిరు. ఈ కాలుకి యాక్సిడెంట్ అయింది సార్, వద్దు సార్ అన్న కానీ వినలే మేడం. కాలు ఇరిగిపోయింది. ఇది ముందే ఇరిగిపోయింది మేడం. ఇది ఈ కాలు యాక్సిడెంట్ కేసులో ఉంది మేడం. ఇది అట్లా నాది ఇరిగిపోయింది అంటే ఇటంగా వినకుండా అట్లే దాని మీద మళ్ళీ కట్టె పెట్టిపిచ్చి ఆ కట్టె మీద మళ్ళీ కథలకు నేను ఇట్లా కొడితే అమ్మా అని ఇట్లా కాలు కొంచెం ఇట్లా అన్న మేడం. ఇట్లా అంటే కదులుతున్నామంటే అని సార్ వాళ్ళని పిలిచి మళ్ళా అక్కడ ఒకసారి కాలు పెట్టిండ్రు. ఇక్కడ ఆ కట్టె మీద కదలకుండా కాలు పెట్టిరు మేడం ఆ కట్టె మీద. అప్పుడు ఇక నా కాలు ఏం దొడ్డుగున్నాయా మేడం, మీరు చూడండి. ఏం చేస్తా, ఇరిగిన కాలు నేను ఏం చేస్తా మేడం? వద్దా, నేను వద్దని చెప్పిన మేడం. ఆల్రెడీ ఇక్కడ ఈ నుంచి ఇంతవరకు ఉంది మేడం. రాడు తీపిచ్చినాం మేడం. కొంచెం కొంచెం మంచిగా అవుతుందంటే ఇదంతా వాపు వచ్చింది మేడం. ఆయన ఎందుకు షాద్నాట మాత్రం ఉంచొద్దు మేడం. ఏ ఆడపిల్లకు మాత్రం ఇలాంటి ఘోరం జరగద్దు మేడం అని నేను నరకం అనుభవించాను కాబట్టి ఇంకో ఆడపిల్లకు జరగొద్దని నేను ఇటంగా కోరుకుంటున్నా. మా పిల్లలకు, బాబు పాపకు న్యాయం చేయండి మీరే. కానీ నేను మాత్రం అవి ఇయ్యలేదని చెప్పిన ఇటంగా ఆయన ఇష్టం. నేను పడిపోయిన దగ్గర నాకు గుర్తుకు లేదు. నేను పడిపోయిన దగ్గర నన్ను కొట్టిపించిండు రామరెడ్డి సార్. నన్ను కొట్టిపించిన కానీ నేను ఏం చేస్తే నేను తీయలేదు. నేను తీయండి, నేను తీస్తాను, నేను ఎందుకు చెప్తా? నేను తీయలేదు. 30 తారీఖు పిలిపించి కొట్టిర్రు మేడం. నన్ను కొట్టిపిస్తే నేను నిజం చెప్తా నేను అంటాను. మళ్ళా నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసారు మేడం. మా బాబుకి ఆపరేషన్ అయింది. 2 నెలలు కాలే నా కొడుకు ఆపరేషన్ చేయించి నేను అంతే 9th క్లాస్ చదువుతుంది మేడం. ఈ పిల్లగా నిజం చెప్పాలి. నీ కొడుకు నువ్వు చెప్తలేడు, నీ మొగడు చెప్తలేడు. నీ కొడుకుని అడుగుతామే నిజము అంట అని నా కొడుకుని గిటంగా అడిగి 2 నెలలు గిటంగా కాలే మేడం. ఆపరేషన్ వాష్రూమ్ కరెక్ట్ రావట్లేదు కదంట అని సరే అయితే మన ఏంట అని ఆపరేషన్ చేయించుకొచ్చిన మేడం. సారు ఆపరేషన్ చేయించుకొచ్చిన కొట్టకు సారు పిల్లగాని కొట్టకు సారు అనంటే ఉసిపోతే కుట్లు ఉసిపోతే ఇవ్వకో ఏమైతుంది నీకు అంటుండ్రు రామరెడ్డి సార్. నేను ఏం చెప్పాలి సారు? నా పిల్లగాడు సారు కొట్టకు సారు, మేము తీయలే సార్ అని ఎంత మొత్తుకున్నా కానీ నా పిల్లగాని గిట్టంగా కాళ్ళ మీద, కాళ్ళు చేతుల మీద గిట్టంగా పిల్లగాని గిట్టంగా టార్చర్ పెట్టి లేదు. లేడీస్ అస్సలు లేరు. లేడీస్ అంతేగా. కానీ నా అవస్థ చూడలేక లేడీస్ పోలీస్ వెళ్ళిపోయింది మేడం. నేను ఆమెను చూడను, ఆమె తీయలేదు అని చెప్పినప్పుడు మీరు వినాలే కదంట సార్ వాళ్ళనే కోపం అయింది మేడం. కానీ ఆ మేడం నన్ను ఒక్కసారి గిటంగా ఇట్లా కొట్టలే మేడం. నేను పట్టుకొని గిటంగా ఆమెను పాపం ఆమె అంతగానో మరుస్తుంది వదిలిపెట్టండి ఆ మేడం. మేడం చెప్పింది కానీ అది వాళ్ళు వదలలే మేడం. 5 మంది అంటే 9 నుంచి 2 గంటల వరకు అక్కడనే నైట్ మేడం. ఉదయం కాదు, నైట్ తీసుకుపోయారు. 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లని. అప్పుడు నాకు మతి లేకుండా పడిపోయిందంటే అప్పుడు వదిలిపెట్టారు అంట. నాకు గుర్తుకు ఏం తీసుకెళ్ళలేదు మేడం. 2 రోజులు మా ఇంటికి, కానీ మా ఇంట్లోనే ఉన్నా నేను. నా మొగడు తీసుకొచ్చిండు హాస్పిటల్ కి చూడకుండా.
ఇప్పుడు బంగారం దొరికిందంటున్నా మరి? మాకు తెలియదు మేడం బంగారం గురించి. ఇక మాకు బంగారం తెలియదు, వాళ్ళ పైసలు తెలియదు మాకు. మాకు తెలియదు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మీకేమైనా గొడవ? మాకేం గొడవలు లేవు మేడం, మేము మంచిగానే ఉంటాం మేడం. కానీ అది ఏంటంటే మా మీద ఇట్లా చేపియాలని చేపించినట్టు కానీ మేము మాత్రం తీయలేం మేడం. మాకు ఈ ద్రవ్యజన్యం కాకపోతే నాకు చేత కాకపోతే 10 రూపాయలు మీలాంటి వాళ్ళ కాలం మొక్కి ఇప్పించుకొని నా పిల్లలకు బుక్కెడు పో, నేను బుక్కెడు పో తింటే కానీ నాకు ఇలాంటివి నేను మాత్రం చేయను మేడం. నాకు చేయనిక గిటంగా రాదు, నేను చేయను గిటంగా. మీరు చేయమన్న గిటంగా నేను చేయను మేడం. చేయను. మా ఆయన గిటంగా బీపీ షుగర్ ఉన్నది మా ఆయనకి. గిట్ల ఏమన్నా కూలినా దొరికితే పోతాం, లేకపోతే ఇంటికాడ ఉంటాం మేడం, అంతే. అయ్యో మా ఆయన గిటంగా గట్ల కూలినాలు పనికే పోతాం. మేము గిటంగా రెగ్యులర్ గా మాకు ఈ పని ఉందంట అని గిటంగా ఏం లేదు మేడం. ఎప్పుడన్నా కూలినాలు దొరికితే పోతాం, లేకపోతే ఇంటికాడ ఉంటాం మేడం, అంతే. అంతే నేను చెప్తూనే ఉన్నా మేడం. మా బాబు నా పక్కనే ఉన్నాడు మేడం. అడిగి ఇంకా బాబుని గిటంగా కావలిస్తే నేను చేయలేదు అని 2 గంటల దాకా కొట్టిరు. వాళ్ళకి యాస్టక్ వచ్చింది, నాకు మతి లేకుండా నేను పడిపోయినా. నాకు గుర్తుకు లేదు మేడం. నేను పడిపోయినాక మా బాబుని కొట్టిరంట. పిల్లని గిటంగా కొట్టిరు మేడం. అడుగు పిల్లని అడుగు మేడం, అడుగు చెప్తాడు బాబు గిటంగా చెప్తాడు. నిన్ను కొట్టారా అమ్మా? కొట్టిరు. ఎందుకు కొట్టారు? నీకేం సంబంధం అసలు? మా అమ్మ ఇటంగా బంగారం తీసినామని నన్ను కొడుతుంటే నిజం చెప్తామని కొట్టిరు. ఎక్కడ కొట్టారు నిన్ను? అరికాలకి. చేతులకు అరికాళ్ళ మీద వేసి కొట్టారా? కాలు ఇట్లా తాకి ఏడ్చలేవా మరి నువ్వు? వదిలేట్లేదు. ఏడ్చిన వదిలిపెట్టలేదు. ఏం చదువుకుంటున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాసా? బాబు కాలు ఇట్లా జరుపుకుంటే రామరెడ్డి సార్ కాళ్ళ మీద కాళ్ళు పెట్టిండు. బాబు కాళ్ళ మీద జరుపుకుంటున్నావు అని అడుగు నువ్వు కాళ్ళు పెట్టారు నీ మీద? ఈడ పెట్టిండు. ఎందుకు సాపుకుంటున్నావు కాళ్ళు? ఎందుకు పెట్టాడు కాళ్ళు? ఇట్లా కొడుతురు ఇట్లా అంటున్నా ఆ కాళ్ళు. కాళ్ళు వెనక్కి తీసుకుంటున్నావా? అందుకు కాలు పెట్టిండు. ఏం చదువుకుంటున్నామ్మా? 9th క్లాస్. ఎంతమంది వచ్చి తీసుకుపోయారమ్మా ఇంటి నుంచి? 2 వచ్చిండ్రు మేడం. మళ్ళీ 2 గంటల దాకా కొట్టినాక గిటంగా మళ్ళీ తెల్లారి రామరెడ్డి సార్ తెల్లారి రావాలంటే అట్లే నొప్పులు పడుకుంటే అట్లే పోయినాం మేడం. మా ఆయన ఆటోలో తీసుకొని పోయిండు మేడం. నన్ను తీసుకొని పోయినాక రమ్మంటిగా సార్ అనంటే అయితే మా నాన్న పోయినాక రామరెడ్డి సార్ ఏం చేసిండు, సార్ నమస్తే సార్ అన్న మేడం. అంత కొట్టినగా నమస్తే అన్న మేడం. నేను మర్యాద ఇచ్చిన, నేను అంత కొట్టినగా నైట్ అంత కొట్టినగా నేను మర్యాద ఇచ్చిన మేడం. నమస్తే సారా అన్న. నమస్తే అంటే సరే అమ్మంటే రమ్మంటారు కదా సార్, అందుకు వచ్చినాం మేము. రాకపోతే తప్పులో జిక్కుతాం, మేము తప్పు చేయలేదు కాబట్టి మేము వచ్చినాం సార్ అని చెప్పిన మేడం. పోయినాక కొద్దిసేపు ఆలోచించుకొని ఏం చేసిండు, చెంపల మీద కొట్టిండు. మళ్ళా తెల్లారి గిటంగా చెంపల మీద కొట్టిండు. 2 దెబ్బలు కొట్టిండు. ఇక్కడ బూటకాలతో 3 సార్లు తన్నిండు మేడం. ఇక్కడ అన్ని మళ్ళీ ఇట్లా మెడంపి ఇక్కడ ఈపులో 3 దెబ్బలు కొట్టిండు మేడం. ఇక నాకు అంతకే సాల్ అయిపోయింది. ఇక నేను ఆ దెబ్బలు తినలేదు మేడం. చంపారు, మీరు న్యాయమన్నా చేయండి మేడం. కానీ మేము మాత్రం ఏం తీసుకురాలేదు మేడం. మేము ఎవరికి చెప్పే పరిస్థితి, మేము బయటికి వెళ్తామంటే పెట్రోల్ పోసి అంటి పెడతామని అంటారు ఆ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. అందుకు మేము భయానికి గిట్టాక బయటికి వెళ్ళలేము మేడం. అట్లా ద్రౌజన్యం చేస్తున్నారు మేడం. మేము ఏం చేస్తాం? మేము ఇక ఎవరు లేరు మేడం. ఇప్పుడే వచ్చిర్రు మా వాళ్ళకి. ఇప్పుడు టీవీలలో ఆడేట చూసి తెలిసిందంట, చూసి వచ్చిర్రు మేడం. ఇప్పుడు మా వాళ్ళు ఈయనకి ఎవరు లేరు, ఆయనకు అక్క జిల్లాలో ఎవరు లేరు. 2 అన్నలు ఉంటే చనిపోయారు. ఆయనకు పిల్లానికి చూపిలే మేడం. గట్లే తీసుకో అంటే భయపట్టింది బాబు గిట్టంగా. ఇక మీరే న్యాయం చేయండి మేడం. మేమైతే తీయలేదు, మాకు సంబంధం లేదు. ఆ తీయని దానికి ఇన్ని శిక్షలు అనుభవించినాం మేము. నువ్వు ఎక్కువ అడగాలన్నా కూడా కష్టంగా ఉంది నాన్న, నాకు కూడా బాధగా ఉంది. బట్ నిన్ను కొట్టడం ఏంటి అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లోని ఎట్లా కొడతారు? పెద్దవాళ్ళనే కొట్టకూడదు, పోలీసులు అసలు ఎవరిని కొట్టకూడదు. అలాంటి నిన్ను కొట్టారంటే నాకు ఏం అర్థం కావట్లేదు. వద్దంటాడు, అట్లనే కొడుతున్నాడు. నువ్వు చెప్పినావు వద్దు కొట్టొద్దని చెప్పినా, అయినా అట్లనే పోలీసు వాళ్ళు కూడా వద్దని. ఆ రామరెడ్డి సార్ కొట్టుండే ఏం కాదు అంటున్నాయని. అంత పగ ఎందుకు మేడం మా మీద? చెప్పు. మా చుట్టమా, మా పట్టమా, మాకేం అవసరం? ఆ సార్ మేము ఎప్పుడన్నా కొట్లాడుకున్న వాళ్ళమా? మాకేం అవసరం మేడం? మీ డ్యూటీలు ఉంటే మీ డ్యూటీలు గిట్లా ఏమో మేడం, మాకు తెలియదు. మాకు తెలియదు మేడం. షాద్నగర్ అంటే మిమ్మల్ని కూడా కొట్టారంట కదండి మీరు? సునీతకి ఏమైతారు? నేను నా పేరు భీమయ్య, సునీత మా భార్య. మా భార్య బట్టలు ఆరేస్తా అక్కడ మేడం. అక్కడ ఆరేసిన బట్టలు తీసుకురానికి వెళ్ళింది. అక్కడ బంగారం వాళ్ళే తెచ్చి పెట్టారు మేడం. తెచ్చి ఇంటి పైన ఉన్నారు. ఇంటి పైన ఉండి అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తుంటే కవర్ కనిపిస్తే
వాళ్ళు ఇట్లా పెట్టిరని నాకు చెప్పింది. చెప్తే వాళ్ళకి చెప్పేసేపు అన్న లోపల వాళ్ళు పైకి వచ్చి ఆ కవర్ పట్టుకొని బంగారం కవర్ పట్టుకొని వచ్చి కొడుతురు. కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు అంటే ఇట్లా ఈమెనే పెట్టి ఇట్లా వస్తుందంటే పెట్టేసి అట్లే పట్టుకోవచ్చు కదా, ఎందుకు కొడుతున్నావు అంటే అడిగాను. అడిగితే లే అని కొడుతుంటే కల్లా పక్క వాళ్ళు ఎవరో ఫోన్ చేసారు పోలీసు వాళ్ళకి. చేస్తే అప్పుడే అట్లా వచ్చేసారు. తీసుకొని వెళ్తూనే ఉన్నారు. నన్ను కూడా మా భార్యను తీసుకెళ్ళి 9 గంటల దాకా కూర్చుని పెట్టారు. అడిగాడు 9 అయ్యాక కొట్టారు మేడం. బయట నుంచి నాయందర్ అనేట ఆయన్ని బయట నుంచి లాగు కొనుక్కొచ్చిండు. సార్ చెప్తే తీసుకొచ్చి నాకు లాగేసారు, బాంగిప్పేసారు, కొట్టారు నన్ను. కాళ్ళు జాపి ఇలా కొట్టేసారు. అది అయినాక నన్ను అయిపోయినాక మా భార్యకు బట్టలన్నీ ఇప్పేసి ఆమె కూడా నా లాగిప్పి ఆమెకి వేసారు. లాగిప్పేసి నా షర్ట్ ఆమెకి వేసారు, బట్టలు ఉందని ఇప్పేసి ఆమెకి కొడుతారు. నా డోర్ పక్కన నిలబెట్టారు కనిపించకుండా. ఆ దెబ్బలు ఆమె చెప్పలే, ఆమె నిజమే చెప్పింది. కనిపించింది మీకే చెప్దామంటే పట్టుకొని మాకే కొడుతున్నారు అంటారని మా భార్య వాళ్ళు అన్నారు. అంటే లే ఇక మీ మీదనే అది అని నాయందర్ అంటుండు. మీకు 10,000 ఇచ్చినా సార్ వాళ్ళకి ఇచ్చి కంప్లీట్ ఇచ్చిన ఆయన 10,000 ఇచ్చి మిమ్మల్ని ఎందుకు కాదు చాలా సమీపించాను సరే అంటే, నువ్వు సమీపించినా ఏం చేసినా మేము ఎంత చేయలేదు, తప్పు చేయలేదు అని చెప్పేస్తే బాగా కొట్టి మా బాబుని పిలుచుకొచ్చారు. బాబుని తీసుకొని వచ్చి మా బాబుని కూడా బట్టలు ఇప్పేసి ఆయనని కొట్టారు. ఆ బాబుని కొట్టారు. వాళ్ళ అమ్మమ్మలో కొడితే వాడు అట్లే చెప్పేసి మా అమ్మ చేయలే, మా డాడీ చేయలే, మా డాడీ నాకు షుగరు బీపీ అన్నీ ఖరాబ్ అయినాయి మేడం, నేను ఇంటికి వెళ్తే బాగాలని నేను ఇంటికానే ఉన్నా అంటే చెప్పేస్తే కానీ వినలేరు. ఇక 2 గంటల దాకా ఆమెను బాగా చాలా కొట్టింది మేడం. ఇది జరిగింది. ఆయన మీద యాక్షన్ తీసుకోండి జర మంచి. గొడవలు ఏం లేదు, అసలు ఏం లేదు. అంటే వాళ్ళ కొంచెం పక్కన కొంచెం దూరం అవుతుంది మేడం. మా ఇల్లు దాటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. అట్లా ఉంటుంది ఆ రోడ్డు. అట్లా అక్కడ దిక్కు మా భార్య ఆర్ఎంపీ డాక్టర్ కందివనంలో చిన్నగా పెట్టుకుంటే హాస్పిటల్. ఇట్లా సాయంత్రం పూట వచ్చి ఇట్లా జ్వరం వచ్చిన వాళ్ళకు పోతే గోళీ మందులు అవి ఇస్తుంటాడు. అంతే మేడం ఎలా జరిగింది. వాళ్ళ అన్నయ్య ఫస్ట్ వీళ్ళ అన్న సార్ చెప్పు బా. అన్నన్న అవుతారు. అయితే ఏం జరిగిందంటే ఇట్లా పక్కింట్లో బంగారం పోయినాడు. బంగారం పోతే ఏమైందంటే వాళ్ళది ఒక రూము పడవాడి ఉంటుంది, ఆడ వేసిరంట. ఆడ వేసిరంట. వేస్తే ఏమైందంటే అది కొద్దిగాల బట్టలారేనికి పోయిందంట. బట్టలారేనికి పోతే ఏమైందంటే ఆడు ఉన్నదంట. ఆడుంటే ఏమైందంటే వాళ్ళు మిద్దె పైకి ఎక్కి చూసుకుంటున్నారంట. చూసుకుంటుంటే ఈమె తీస్తుందా ఏం చేస్తుందంట, అక్కడ ఇక్కడ బెదిరి చూస్తుందంట అని ఊరుకొచ్చి పట్టుకున్నారు. పట్టుకొని ఆమెను 2-3 దెబ్బలు కొట్టిరంట. ఇది వాళ్ళన్న వాళ్ళ చెల్లెలు. కొట్టినాక మళ్ళీ ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చారట. వచ్చినాక ఏమైంది పట్టుకొని పోయి కొట్టిరట లోపల. వేరే వాళ్ళ ఇల్లు. వచ్చినాక చూస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే కొడితే ఆమె మీదికి కూడా లేస్తలేదు మేడం. మీదికి కూడా లేకపోతే ఆయనకు బాగానే దెబ్బలు తగిలినాయి. ఆ బాబుకు ఆపరేషన్ అయింది. ఆ చిన్నపిల్లానికి 3 నెలల ఆపరేషన్ అయ్యి మూత్రం బంద్ అయితే ఆపరేషన్ చేసారు. ఆ బాబు అట్లా చెప్పంగా కూడా వినకుండా కొట్టిరాడు. అదే అంత కొట్టినాకనే మమ్మల్ని విలువనంటు సార్ మాకు ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం మేడం. నేను నా కొడుకే, నా బిడ్డనే కొట్టి ఆడ వాడేసినాకనే మేము వచ్చినాము. మాకు తెలియదు. ఇక ఆపరేషన్ అయింది, ఆమె కాలు ఇరిగింది, రాడ్ వేయించుకున్నాం అంత అయింది. ఇప్పుడు మంచిగా అన్నం జ్వరం ఒక కాలు మీద ఇంత ఇండ్లలోకి ఇంత పని చేసి ఇంత 10 రూపాయలు తెచ్చి పెడుతుండే. ఇప్పుడు ఆయనతో మీదకి లేకుండా చేసిండ్రు. నీ తాను అంత బంగారం పోతే నువ్వు ఎంక్వైరీ చేయకుండా ఇట్లా కొట్టించుడు మంచిగానే ఉందా? మనకు న్యాయం అనిపిస్తుందా నీకేమన్నా? ఆ పిల్ల చెబుతుంటే అట్లా కొట్టినాక ఇంటికాడ వేసేస్తే 3 దినాలు బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందామంటే వెళ్ళనిస్తలేరు. ఇక గేటుకు తాళం వేసుకున్నట్టు పోయి పెట్రోల్ పోసి అంటి పెడతాము, అది పోసి అంటి పెడతాం. అంటే నేను పోయి నీ తోటి ఒక దెబ్బ తిన్నా సరే నేను తింటా, దెబ్బలు తిని మీకు నీళ్ళ ఒడ్డు తెచ్చిపోస్తా, ఒక నొప్పుల గోళీ అన్న తెచ్చేస్తా అంటే కూడా నన్ను ఇల్లు ఇద్దరు ఆల్మవాడు కూడా వద్దు, నువ్వు కూడా బయటికి వెళ్ళకు, నువ్వు మాతో పాటు దెబ్బలు తింటావు అంటానంటే కొట్టినా సరే కానీ మిమ్మల్ని మాత్రం నేను బతికించుకుంటా. మా సర్కార్ దవాఖాన ఉంది కదా, ఈడ గవర్నమెంట్ ఉంది కదా, దాంట్లో కొండ పోయి చేస్తాం. న్యాయమాలు చేస్తారా చెయ్యరా, చూస్తారా చూడరా, ఇట్లా నేను తోలుకొని వచ్చిన. మా సస్తుంటే చూస్తున్నా కన్నతల్లిని కాబట్టి నోట నిలువైపోతే నీవేమనవా?
నీ ఎంక్వైరీ చేయండి. అంత బంగారం ఆర్ఎంపీ డాక్టర్ అంత బంగారం నీవు ఇంట్లో పెట్టుకున్నావు అంటే నీవు కుక్కలు తెచ్చి పట్టుకొని ఉన్నావు, మీ అసటలో విలిపించి పట్టుకొని ఉన్నావు. పూర్తిగా నువ్వు ఎటు కాకుండా ఎవరికి చెప్పకుండా సపోర్ట్ చేయకుండా దొరికింది నా బంగారం, దొరికింది నా దొంగ అంటాన్ని పట్టుకొని పోయి నువ్వు ఇట్లా కొడతావా, కొట్టిపిస్తావా? నీ అమ్మ కుట్టినవా? ఎవరు కుట్టినవారు? అలా ఏరే ఊరికెళ్ళి వచ్చి ఆ ఊరే బతుకుంటా, ఆ ఊరోడు కాడాడు. మేడం మాకు బాధ అనిపించేది ఏంటంటే మరి ఒక లేడీస్ను నైట్ అలా కుట్టడం చాలా ఘోరం కదా మేడం. మరి ఆమె హ్యాండిక్యాప్డ్ అని తెలుసు, చెప్పిందంట సార్ నా కాలు విరిగిందని. అనకుండా కూడా ఒక కట్టె పెట్టి ఒక లేడీస్ బాయ్స్ బట్టలు వేసి అది షాఫ్ వేసి హాఫ్ షర్ట్ వేసి డెక్కర్ వేసి వాటి మీద ఒక కట్టె పెట్టి ఆ కట్టె అమ్మ అని అరిసే లోపల ఆ కట్టె మీద చెరొక టైప్ ఇట్లా కాలు షూ కాలు పెట్టడం ఏంది మేడం? ఇది ఎక్కడ దౌర్జన్యం మేడం? మాకు అసలు అర్థమే కావట్లేదు. ఒక లేడీస్ను నైట్ పెట్టి కొట్టడం ఏంది మేడం? స్టేషన్లో బాయ్స్నే ఉంచారు నార్మల్గా. అది దొంగ అన్న కూడా తర్వాత తీసుకొస్తామని ఇట్లా మనం నువ్వు నాది నిర్ధారణ ఒక దొంగ అయినప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగింది, అమ్మ నువ్వు వచ్చి నువ్వు చేసినావా చేయలేదా అని నిర్ధారణ జరగకముందే ఒక లేడీస్ని అట్లా కొట్టడం ఏంది మేడం? అసలు అంత ఘోరంగా కొట్టడం ఏంది? బాయ్స్ బట్టలు ఇప్పించి ఆమె చీర ఊడదీసి లంగా ఊడదీసి అసలు చెప్పుకుంటేనే ఘోరంగా ఉంది మేడం. మాకైతే చిన్న పిల్లగాడు మనకు ఆపరేషన్ అయ్యిందంట పాపం, అది టైలెట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ అయిందంట. ఆ పిల్లగాడు కూడా కాళ్ళు దగ్గరికి జరుపుకుంటుంటే కొట్టేటప్పుడు ఈ కాళ్ళు సరిగా పెట్టరా అని షూ పెట్టడం ఇది ఎక్కడ న్యాయం మేడం? అసలు మేడం గత పాలన దురణ పాలన అంట అని మనము ఫైట్ చేసినాం, ఫైట్ చేసి ప్రజాపాలన కావాలని కోరుకున్నాం. ఈ ప్రజాపాలన ఈ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదు. అది కరెక్ట్ చేయాలి, మాకు న్యాయం ప్రజాపాలన చేయాలి. మాకు ప్రజాపాలన రాలేదని ఊహిస్తున్నాం. ఇంకా మేము చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద సీఎం గారు కూడా స్పందించారు, ఇమీడియట్ గా సమగ్ర విచారణకు ఆదేశం. మేము కోరుతున్నది ఏమిటంటే ఒక లేడీ బంగారం నెపం పేరు మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ప్రక్రియలో అది ప్రక్రియ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీని లేడీతో చేయటం అనేటువంటిదే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక ముఖ్యమైనటువంటి భాగం. అది కాకుండా డిఐ రామ్ రెడ్డి మిగతా పోలీసులందరూ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి తన భర్త బట్టలు విప్పి ఆమెకు బట్టలు విప్పి తన భర్త బట్టలు వేసి ఇంత హింసాత్మకమైనటువంటి చర్యకు పాల్పడడం అనేటువంటిది ఎప్పుడు చూడలేదు. కాబట్టి తక్షణమే డిఐని డిస్మిస్ చేయాలి. ఈ ఘటనకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైన ఈ ఘటన పూర్వాపరాల్ని పరిశీలిస్తే ఎందుకు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో హోంమంత్రిగా సీఎంగా ఒక్కరే ఉన్నారు కాబట్టి ఆయన ఇమ్మీడియట్లీ ఆయన స్పందించారని అంటున్నారు. స్పందించడం అంటే డిస్మిస్ చేయటమే. స్పందించడం అంటే ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో వాళ్ళందరినీ డిస్మిస్ చేయటమే తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఈ జరిగినటువంటి ఘటన హృదయ విదారకరమైనటువంటిది. ఎందుకంటే తన కొడుకు 14 సంవత్సరాల పిల్లవాడిని కూడా కొట్టారు, తన భర్తను కొట్టారు, తనను కొట్టారు. అంటే ఇట్లాంటి చిత్రహింసలు పెట్టడం అనేటువంటిది ఈ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని తక్షణమే డిస్మిస్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నైట్లలో పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేటువంటిది కూడా చట్టవిరుద్ధమైనటువంటి అంశం. అది ఏ లాలో ఉందో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా దారుణమైనటువంటి సంఘటన. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం మిగతా సంఘాలు కలిపి ఆందోళన చేపడతాం. ఇమ్మీడియట్లీ డిస్మిస్ చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.